పోలీసు వారి విన్నపం, హైకోర్టు వారి అక్షింతలు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించాలా. దాదాపు ఈ సంవత్సరంలో 6,700 చిల్లర మంది చనిపోయారు ఒక్క ఇయర్లోనే యాక్సిడెంట్ల వల్లే. కాబట్టి మీరందరూ కూడాను ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు అనేది సర్వసాధారణం ఉంటే మనం గడ్డం వెళ్ళిపోతుంటాం. కానీ హెల్మెట్ పెట్టకపోవడం వల్ల మీ ప్రాణాలు పోతుంటే ఎవడు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. నిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోబార్ట్ల గారు 11:40 నిమిషాలకి ఒక స్వామి రద్దీ చేసుకొని విజయనగరంలో వైపు నుంచి వెళ్తూ రోబార్ట్ల రోడ్డులో క్రాష్ చేస్తున్న పెద్ద ఆయన గుద్దేసరికి ఆయన పెద్ద కూడా కాదు, ఆయన ఓవర్ స్పీడ్గా సెల్లో వచ్చేస్తున్నాడు, మీద వెళ్తున్నాడు. విశ్వాసం తగిలి ఇద్దరు కింద పడ్డారు. అక్కడక్కడ చూసేసరికి ఒకరికేమో తరగతి గాయాలయ్యి ఒకరికేమో గాలి ఇరిగింది. ఇద్దరు హాస్పిటల్ పోయారు, ఇద్దరు ఒకే రోజు వెళ్ళిపోయారు. 4-5 గంటల తేడాలను. అదే కనుక హెల్మెట్ పెట్టినట్టు అతనే కొంత బతికేవాడు, ఆ పెద్ద ఆయన బతికేవాడేమో. లేకపోవడం వల్ల నేను కళ్ళారు చూసిన ఇప్పుడు కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. మా బాధ ఏంటంటే మీరందరూ ఎవరి ప్రోగ్రాం పెడతామని కారణం మీరందరూ హెల్మెట్ ధరిస్తే మీ ప్రాణాలు కాపాడే వాళ్ళం మేమవుతాము, మీ ఇంటి సేఫ్ సైడ్గా మీరు వెళ్ళిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరందరూ దయచేసి మా యొక్క విన్నపం మన్నించి మీరు హెల్మెట్ పెట్టుకోండి. టీ తాగినంతసేపు వండుకొని పెట్టుకోండి, టీ తాగిన పెట్టుకొని ఎత్తికి వెళ్ళండి. బయటకు వస్తున్నామంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి మీరందరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడండి.